అయితే ఇప్పుడు చాలామంది మన రిలేటివ్స్ కానీ లేదంటే తెలిసిన వాళ్ళు కానీ అందరు ఏమడుగుతారు అంటే, మాకు తెలిసిన వాళ్ళు వెంటిలేటర్ పైన ఉన్నారు, అంటే తిరిగి మళ్ళీ ఇంటికి వస్తారా లేదంటే ఇంకా ఆల్మోస్ట్ డెత్తా అని అనుకుంటూ ఉంటారు. చాలామంది వెంటిలేటర్ పైకి వెళ్ళారు అంటే ఇంకా మళ్ళీ తిరిగి రారు, డెత్ అయినట్టే అన్నట్టు అనుకుంటూ ఉంటారు. అది కరెక్టా లేదంటే అది మిత్తా ఏంటి? మీరు చెప్పింది అబ్జల్యూట్లీ కరెక్ట్. సో మాకు కూడా చాలామంది పేషెంట్స్ ఒక బ్రీతింగ్ డిఫికల్టీ, సివియర్ హైపాక్సియా అంటే లో ఆక్సిజన్ స్టేట్లో వచ్చినప్పుడు మేము ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వెంటిలేటర్ మీద పెట్టాలి అని అనుకున్నప్పుడు దే ఆల్వేస్ సే దట్ మా వాళ్ళు ఇట్లా వెంటిలేటర్ మీద ఉండి వెనక్కి రాలేదు, వెంటిలేటర్ అంటే లాస్ట్ స్టేజా అట్లా అని అన్నారు. నో, there are many studies and even na past 11 to 12 years of experience lo there are many patients who recovered very well from ventilator. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాల్సింది ఏంటి అంటే, మనం వెంటిలేటర్ ఎందుకు పెడుతున్నాము, ఏ స్టేట్లో ఉన్నప్పుడు పెడుతున్నాము. సో వెంటిలేటర్ నుంచి బయటికి రావడం అనేది ఈ 2 ఫ్యాక్టర్స్ మీద ఎక్కువ డిపెండెంట్ అయి ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. సో కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్కి కొంచెం నొప్పి ఉండకుండా ఉండడానికి వీ విల్ గివ్ మైల్డ్ సెడేషన్. దానివల్ల పేషెంట్ కదలకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, కమ్యూనికేషన్ లేకుండా ఉండడం వలన ఫ్యామిలీ వాళ్ళు ఇది ఇంకా లాస్ట్ స్టేజా, ఉలకట్లేదు పలకట్లేదు అని అంటారు. నో, అక్కడ ఇచ్చే సెడేషన్ వాళ్ళకి రెస్ట్ ఇవ్వడానికి, అక్కడ చేసే వెంటిలేషన్ వాళ్ళ లంగ్స్కి రెస్ట్ ఇవ్వడానికి. ఈవెన్ యాజ్ పర్ క్లినికల్ స్టడీస్ కూడా ఆల్మోస్ట్ 60 to 70% patients who were on ventilator, they recovered very well. Okay. And we have many success stories. సో వెంటిలేటర్ పైన ఉంటే అది డిపెండ్స్ ఆన్ ద కండిషన్, వాళ్ళ అవుట్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు పెట్టాము, ఏ స్టేజ్లో పెట్టాము, ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు.